ఐయుఐ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం ప్రజ్వల్ గారు. నమస్తే. సో మనం చూస్తున్నాం ఎక్కువగా చాలామంది వెజ్ కన్నా నాన్ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అండ్ అదే తీసుకుంటూ ఉన్నారు. దానివల్ల రకరకాల ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయని మనం వింటూ ఉన్నాం, ఎన్నో ఆర్టికల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక 1 month పాటు కనుక మనం నాన్ వెజ్ తీసుకోకపోతే మన బాడీలో ఏమేమి జరుగుతుందంటారు? దానివల్ల పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? యాక్చువల్లీ నాన్ వెజ్ తీసుకోకపోవడం మంచిదే. మన హ్యూమన్ బీయింగ్స్ చూస్తే మనం ఓమ్నివోరస్, కార్నివోరస్ అని ఇట్లా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి, కేటగరైజేషన్స్ ఉంటాయి. సో మనిషి అనేది ఓమ్నివోరస్ అంటే ఇటు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తింటాడు, యానిమల్ బేస్డ్ ఫుడ్స్ తింటాడు. బట్ ఎంత క్వాంటిటీ అనేదే ఈజ్ ద బిగ్ క్వశ్చన్. ఇప్పుడు దాంట్లో మనం తీసుకుంటే 4 రోజుల పాటు తినొద్దు అంటే దానికి తగ్గట్టు మనము ఫుడ్ ఆల్టర్నేట్ ఏంటనేది చూసుకోవాలి, దాన్ని రీప్లేస్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల మనకి ఫస్ట్ వచ్చే మెయిన్ సమస్య కొలెస్ట్రాల్, ఫ్యాట్ బిల్డప్ అవుతుంది. ఎందుకంటే మనం తినేది డైరెక్ట్ ఫ్యాటే కన్జ్యూమ్ చేస్తాము, దాని ఫ్లెష్ కావచ్చు అదంతా. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మలబద్ధకం అంటారు, అంటే కాన్స్టిపేషన్. వీటన్నిటినీ మనము అండ్ ఆల్సో టాక్సిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది బాడీలో. సో దీన్ని కాకుండా మనం ఏం తినాలి అంటే, అప్పుడు మనం జనరలీ నాన్ వెజ్ కన్జ్యూమ్ చేసేది ప్రోటీన్ కోసం, స్ట్రెంగ్త్ కోసం. అది మనం కావాలి అనుకుంటే ప్లాంట్ బేస్డ్ సైడ్ వెళ్తే సోయా కానీ, చోలే కానీ, రాజ్మా కానీ ఇవి తీసుకోవచ్చు. దాల్స్ తీసుకోవచ్చు, దాంట్లో ట్రెమండస్ ప్రోటీన్ ఉంది. అండ్ ఈవెన్ మెడికల్ సైన్స్లో ఉందా లేదా, మా ఆయుర్వేదాలో చెప్పబడిందా లేదా అంటే ఆయుర్వేదంలో కూడా ఉంది. అసలు ఈవెన్ మీరు చూసుకుంటే చరక సంహిత అని మాకు మేజర్ 3 టెక్స్ట్స్ ఉంటాయి. చరక సంహిత, సుశ్రుత అండ్ వాగ్భట సంహిత అని ఇట్లా 3 ఉంటాయి. దాంట్లో తీసుకుంటే చరకుడు, ఇప్పుడు చరక సంహితలో 8 డివిజన్స్ ఉంటాయి, 8 క్లాసిఫికేషన్స్ ఉంటాయి చాప్టర్ వైజ్, 8 స్థానాస్ అంటారు. దాంట్లో సూత్రస్థాన అని ఒక సెక్షన్ ఉంది, దాంట్లో 30 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో 27th చాప్టర్లో అన్నపాన విధి అధ్యాయ అని ఉంది. దాంట్లో డిఫరెంట్ ఫుడ్ క్లాసిఫికేషన్స్ ఇచ్చిండ్రు. దాంట్లో అన్నం తింటే ఏమవుతుంది, తర్వాత పాల వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ నాన్ వెజ్ తింటే ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏ దోష వాళ్ళు తినాలి అంటే ఆయుర్వేదాలో 3 దోషాస్ ఉంటాయి, వాత, పిత్త, కఫ అని. సో దాన్ని బట్టి మొత్తం డిసీజ్ అనేది మొత్తం దీన్ని ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచే మొత్తం ఆయుర్వేదాలో ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. సో అది తింటే ఎంత బెనిఫిట్ అవుతుంది, ఏ పేషెంట్ తినాలి, ఏ డిసీజ్ టైంలో తినాలి అనేది ఉంటుంది. మళ్ళీ భూమి మీద పాకే జంతువులు తినాలి, తర్వాత వాటర్లో ఉండే ఆక్వాటిక్ యానిమల్స్ అవి ఎప్పుడు తినాలి, పక్షులు ఉంటాయి, రకరకాల పక్షులు చెప్తాడు, సో అవి ఏ కండిషన్లో తినాలని ఇట్లా మొత్తం క్లాసిఫికేషన్ ఇస్తాడు. సో చాలా డీటెయిల్గా ఉంది, తినొద్దు అని లేదు, బట్ ఏ కండిషన్లో ఎప్పుడు తినాలని ఉంది. ఇప్పుడు సపోజ్ అట్లానే మీరు తీసుకుంటే చికిత్సా స్థానం అని ఉంది, అంటే ట్రీట్మెంట్ కోసం చెప్పబడిన అది ఎక్స్క్లూజివ్ సెక్షన్. దాంట్లో జ్వర చికిత్స అని ఉంది, అంటే ఫీవర్కి సంబంధించిన ట్రీట్మెంట్. దాంట్లో క్లియర్గా చెప్తాడు అజమాంస రస అని, అంటే మీట్ సూప్ అని. సో ఆ మీట్ సూప్ అనేది మీరు తీసుకుంటే జ్వరం టైంలో మీకు వీక్నెస్ ఉంది కాబట్టి మీట్ సూప్ అనేది మీరు తీసుకుంటే ఆ టైంలో మీరు బలంగా ఉండొచ్చు అని, దాని నుంచి మనము ఇమ్యూనిటీ మనకి పెంపొందించబడుతుంది అని చెప్పేసి చెప్తాడు. సో ఇట్లా డిసీజ్ బేస్డ్ ఉంటుంది. అదే మీరు ఇప్పుడు సుశ్రుత సంహిత తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ఇంకేం చెప్తాడంటే 46th చాప్టర్లో, సూత్రస్థాన 46th చాప్టర్లో తను డివైడ్ చేస్తాడు మన కంట్రీని 3 డివిజన్స్ చేస్తాడు. చేసి జాంగల దేశ, ఆనుపదేశ అండ్ సాధారణ దేశ అంటారు. జాంగల అంటే డ్రై ల్యాండ్, అంటే మార్షీ ల్యాండ్. ఇప్పుడు రాజస్థాన్ ఈ ఏరియా ఉంది, అక్కడ వాళ్ళు ఎట్లాంటి నాన్ వెజ్ తీసుకోవాలి, ఎందుకు అక్కడ వాత దోష అనేది చాలా హైగా ఉంటుంది, అంటే డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం డ్రైనెస్ కాస్ట్ చెయ్యని నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవాలి అక్కడ. ఆనుపదేశ అన్నాడు, ఆనుపదేశ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ప్రదేశం, అంటే మీకు రెయిన్స్ ఎక్కువ పడే ప్లేస్, లేదా మీరు కావాలంటే హిమాలయాస్ కూడా తీసుకోవచ్చు, లేదా మౌంటేనియస్ రీజన్స్ తీసుకోవచ్చు. అక్కడ వాటర్ ఎక్కువ, అంటే మీకు సాయిల్లో అయినా వాతావరణం అయినా మాయిశ్చర్ ఉంటుంది. సో అక్కడ మీరు ఆక్వాటిక్ యానిమల్స్ తీసుకోవద్దు, ఎందుకు కఫం అనేది పెరిగి ఉంటుంది, అంటే వాటరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ మీ లోపల వేడిని పుట్టించే నాన్ వెజ్ తీసుకోవాలి. సాధారణ దేశం అంటే నార్మల్, అన్ని ఈక్వల్గా ఉన్న దేశం ఈ సౌత్ ఇండియా తీసుకోవచ్చు. హైదరాబాద్ అని కాదు, మొత్తం సౌత్ ఇండియా అని తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే వెదర్ కాన్స్టెంట్గా లేదు, సో అక్కడ తీసుకున్నప్పుడు అక్కడ ఎట్లాంటి నాన్ వెజ్ తీసుకోవాలి ఏంటి అనేది అట్లా ఉంటుంది. సో ఇంత క్లాసిఫికేషన్స్ ఇస్తారు. సో దీన్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి తినొచ్చా తినకూడదా అని. వాత జనరలీ ఫస్ట్ మనము దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ వాత, పిత్త, కఫ అంటే ఏంటో తెలుసుకోవాలి. బాడీలో 3 దోషాస్ అని అంటారు, వాత, పిత్త, కఫ. మళ్ళీ 3 ప్రకృతిస్ ఉంటాయి.
దాన్ని వాత పిత్త కఫ. ప్రకృతి అంటే బాడీ కాన్స్టిట్యూషన్, అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయే వరకు మనకు అదే బాడీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు పుట్టే ముందు మేల్కి ఫీమేల్కి ఇంటర్ కోర్స్ అయినప్పుడు మనము అప్పుడే డిసైడ్ అయిపోతుంది రానున్న బేబీకి ఎటువంటి ప్రకృతితో పుట్టబోతున్నాడు అని. ఒకవేళ అప్పుడు ఆ ఇంటర్ కోర్స్లో హీట్ అనేది జనరేట్ అయితే తను పిత్త ప్రకృతి డామినెంట్ తో పుడతాడు. ఒకవేళ కూల్గా స్లోగా ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్లో జరిగిందంటే తను కఫ ప్రకృతి ఉన్న బాడీతో పుడతాడు అనేసి అంటారు. ఇప్పుడు ఆ బాడీస్ని తీసుకుంటే వాత వాళ్ళు చాలా లీన్గా ఉంటారు, చాలా చాలా బక్కగా ఉంటారు. అండ్ పిత్త వాళ్ళు వచ్చేసి వైట్ స్కిన్ టోన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ కాకపోతే వాళ్ళకి బాల్డ్ హెడ్, ఈ జుట్టు రాలిపోవడం అనేది, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది, స్కిన్ రెడిష్నెస్, పింపుల్స్ అనేది బాగా ప్రామినెంట్గా మీకు కనిపిస్తాయి. తర్వాత కఫ వాళ్ళు అనుకోండి మరీ దొడ్డుగాని కాదు, ఈవెన్ దొడ్డు వాళ్ళు కూడా కఫ కిందికి తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మంచి వెల్ బిల్ట్ ఉంటారు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని తీసుకోండి, విరాట్ కోహ్లీని తీసుకోండి. అండ్ ఇంకొక క్రికెటర్ ఫేమస్ పర్సనాలిటీ అంటే మీరు హార్దిక్ పాండ్యా తీసుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఇస్ వాత ప్రకృతి, లీన్గా ఉంటాడు, తన యాక్షన్స్ కూడా స్విఫ్ట్గా ఫాస్ట్గా ఉంటాయి. అండ్ తనకి డ్రైనెస్ ఉంటుంది బాడీలో, అండ్ ప్రతిదానికి తొందరగా ఏమంటారు రియాక్ట్ అవుతాడు. అట్లా పిత్త తీసుకున్నాను అనుకోండి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. నేను ఇప్పుడు దోషాస్ గురించి చెప్పినా, ఇప్పుడు ఇది ప్రకృతి గురించి చెప్తున్నా. వాళ్ళకి కోపం తొందరగా వస్తుంది, తొందరగా ఇరిటబుల్ అవుతారు. అంతే ఇదిగా జోక్స్ అవి కామెడీ కూడా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే చూడంగానే ఏదన్నా అగ్రెషన్ అంటారు కదా, అగ్రెషన్ దూకుడు అది ఎక్కువ ఉంటుంది. తర్వాత కఫ అనుకున్నారు అనుకోండి వాళ్ళు సైలెంట్గా కామ్గా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి అసలు ఇప్పుడు ధోనిని తీసుకుంటే విన్ కానీ లూజ్ కానీ తనకేం ఫరక్ పడదు, తను యాజ్ యూజువల్గా ఒకటే రియాక్షన్ ఉంటుంది. సో అట్లా ప్రశాంతంగా స్థిరంగా ఉంటారు. సో దీన్ని మనం ఆయుర్వేదాలో దీనికి కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. తత్ర రూక్ష లఘు శీత ఖర సూక్ష్మ చలానిల, అంటే రూక్షత్వం అంటే బాడీ డ్రైనెస్. తత్ర రూక్ష, రూక్ష అంటే డ్రైనెస్. ఇట్లా అన్నప్పుడు మనకి ఇట్లా వైట్ లైన్స్ వస్తున్నాయి. ఇట్లా రూక్షత్వం. లఘు శీత అంటే లైట్గా ఉంటుంది. తర్వాత బాడీ శీత అంటే కోల్డ్ నేచర్. ఖర సూక్ష్మ, ఖర అంటే రఫ్, బాడీ చాలా రఫ్గా ఉంటుంది. చలో అనిల, చల అంటే స్విఫ్ట్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు చాలా చలత్వం బాగుంటుంది వాళ్ళు. వీళ్ళు వాత ప్రకృతి వాళ్ళు. సో వీళ్ళు ఎట్లాంటి ఫుడ్ తినాలి అంటే నేను చెప్పిన ఈ క్వాలిటీస్కి విరుద్ధంగా దానికి ఆపోజిట్ ఉన్న క్వాలిటీస్ ఫుడ్ తినాలి. అంటే వాళ్ళకి డ్రైనెస్ కాజ్ చేయండి, రఫ్నెస్ కాజ్ చేయండి, తర్వాత లైట్గా ఉండకుండా ఉండే ఫుడ్స్ తినాలి వాళ్ళు. ఇవి తింటే వాళ్ళ బాడీలో వాతకు సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయి వాళ్ళకి. అండ్ ఎస్పెషల్లీ మీ అంటే ఆయుర్వేదిక్ పరంగా మనం చూస్తే ప్రతి దాంట్లో మీరు అన్నట్టుగానే వాత పిత్త కఫ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ తిననప్పుడు తీసుకోనప్పుడు వారం రోజుల పాటు మనం చూసుకుంటే వాత వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, పిత్త వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, కఫ వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు వాత వాళ్ళకి వాళ్ళు లీన్గా ఉంటారు, వాళ్ళలో డైజెషన్ బాగుంటుంది. సో నేను చెప్పినట్టు ఈ డ్రైనెస్ అనేది కాజ్ చేయకుండా ఉండాలి కాబట్టి దానికి ఆపోజిట్ ఫుడ్స్ తీసుకోవాలి. వాళ్ళు డైజెషన్ చేసుకోగలుగుతారు అండ్ ఎనీ ఫుడ్ అయినా తొందరనే డైజెస్ట్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళకి మంచి ఫుడ్స్ అంటే అగైన్ మిల్లెట్ అనేది చెప్తాను నేను. మిల్లెట్స్, తర్వాత బ్రౌన్ రైస్, ఇట్లాంటి ఫుడ్స్ హాట్ ఏదన్నా హాట్గా తీసుకోవడం బెటర్. అదే పిత్త వాళ్ళు అనుకోండి వాళ్ళ లోపల అగ్ని చాలా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటారు, అంటే డైజెస్టివ్ ఫైర్ అంటారు. పిత్త అంటే బాడీ కాన్స్టిట్యూషన్ మనం తీసుకుంటే హీట్ ప్రొడ్యూస్ చేసేది, ఏదైనా హీట్ ఉంటుంది బాడీలో. సో వాళ్ళు దానికి ఆపోజిట్గా తీసుకోవాలి, అంటే కోల్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, అంటే ఐస్ క్రీమ్స్ అని కాదు, బట్ ఎనీథింగ్ దట్ కీప్స్ ద బాడీ కూల్. అంటే జ్యూసెస్ కావచ్చు, ఫైబ్రస్ ఫుడ్స్ కావచ్చు, అంటే ఆరెంజెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, నిమ్మరసం కానీ, ఇట్లాంటివి శరీరానికి వేడి చేయకుండా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వాళ్ళు ఏది తీసుకున్నా తొందరగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు, వాళ్ళ అగ్ని అంత బాగా పనిచేస్తారు. తర్వాత కఫ తీసుకుంటే మందాగ్ని, అంటే వాళ్ళకి అసలు అగ్ని అనేది చాలా మందగించి ఉంటుంది. ఎందుకంటే హెవీ బిల్ట్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది, యాక్టివిటీ ఎక్కువ చేయాల్సి ఉంటుంది వాళ్ళు దాన్ని అరిగించుకోవాలంటే. అండ్ వాళ్ళ లోపల ఈ మలబద్ధకం అనేది బాగా ప్రామినెంట్గా వచ్చే డిసీజ్, కాన్స్టిపేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హెవీ ఫుడ్స్ తీసుకోవద్దు. అండ్ కఫ కాన్స్టిట్యూషన్ మీరు తీసుకుంటే వాటర్తో లింక్ అయి ఉంటుంది. వాటర్ కానీ, కోల్డ్ కానీ, ఐస్ కానీ, ఇట్లా హెవీ ఉండే పదార్థాలతో లింక్ అయి ఉంటుంది. సో వాటర్కి ఆపోజిట్ ఏంటి? ఫైర్ లేదా హీట్. అంటే కోల్డ్కి ఆపోజిట్ హీట్ కాబట్టి, హీట్ అంటే ఏదున్నా వాడు వేడి ఉండే ఫుడ్ తినాలి వాడు. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని అగ్రవేట్ కానియకుండా ఉండే ఫుడ్స్ అట్లా తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.